దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞానం చేసుకుందాం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోయెను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే వందనాలు. గడిచిన దినం నుంచి దినం వరకు మీరు ఎక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో ఈ రీతిగా మేము కూడి ఉండి నిన్ను ఆరాధించే యోగ్యత మేము కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం చేసి నడిపిస్తున్నందుకు నీకే వందనాలు ప్రభా. ఇప్పుడు వాక్యం నడిపింపులోకి వెళ్ళిచుండగా మీరే నాతో మాతో అందరితో మాట్లాడండి. మా అందరికీ వినగలిగే చెవులు, గ్రంథగల హృదయాలు మా అందరికీ దయచేయమని, ఈ మాటలు బట్టి ప్రభా మేము ఇంకా విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఈ ఆరాధన చేతులకు అప్పగిస్తూ నీకే మహిమ గంత చెల్లులాగున ఈ ఆరాధన జరిగించమని మీరే కృప చూపించి నడిపించమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని మనం జరుపుకోవడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజున మనం ఆలోచన చేస్తే చాలామంది సజీవులుగా లేరండి. అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారిని చాలామందిని మనం చూస్తాం. మేము చెప్తే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మొన్న అనుకోని సంఘటన జరిగింది. ఏంటి అని అంటే అదే ఏంజల్ గారు వాళ్ళ అత్తయ్య కోరుమావిడి వాళ్ళ మావయ్య వాళ్ళు ఊరు ఒక ఆమె సౌదీ వెళ్ళింది, గల్ఫ్. అక్కడ మరి తన భర్త కొంచెం ఈ తాగుడయ్యి అలవాటు చేసుకుని అప్పుల పాలు అయిపోవడం వల్ల సరే పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇంత పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్నారు కదా, వెళ్ళి ఒక 10 సంవత్సరాలు సంపాదించి వద్దాం అనుకుని ఆమె వెళ్ళింది. వెళ్ళి దగ్గర చాలా సంవత్సరాలు అయిందంట. అయితే అనుకోకుండా మొన్న గురువారం రోజున అలా ఎవ్వరికి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఆమె బయలుదేరి వచ్చేస్తుందంట గల్ఫ్ నుంచి, సౌదీ నుంచి వచ్చేస్తా మరి వాళ్ళ అత్తగారు ఊరు, అంటే వారి పిల్లల్ని చూడాలి, వాళ్ళ అత్తగారిని చూసి సడన్గా సర్ప్రైజ్ చేద్దాం, వాళ్ళని ఇచ్చేద్దాం అని చెప్పి వస్తూ ఉంటే కరెక్ట్గా ఆ ఊరు బస్సు ఎక్కింది. ఆ ఊరు వస్తూ ఉంది. ఊరు దగ్గర ఒక 10 కిలోమీటర్లు ఉండగా ఆమె బస్సులో కూర్చున్న ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చనిపోయింది. ఏంటి అని ఆలోచన చేస్తే ఆమె పుట్టునూరు కోరుమావిడి, వాళ్ళ అత్తగారు ఊరేమో ఆ పక్కనే ఏదో ఊరు. పిల్లలు చూడండి, నేను సంపాదించుకున్నాను, పిల్లలకి అయ్యి తీసుకుని వచ్చి కొన్ని నెలల్లో బిడ్డలతో నేను గడుపుదామనుకుని ఫ్లైట్ ఎక్కేసి బస్సు ఎక్కేసి వచ్చింది. ఇంకా జస్ట్ ఒక 10-15 కిలోమీటర్లు అంటే రాజమండ్రి దూరం. ఒక 20 నిమిషాలు ప్రయాణం చేస్తే ఎక్కడికి వచ్చేదును? తన ఊరు వచ్చేది. నేను అంటే జీవం ఎవరో చేతిలో ఉంది, జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. చాలామంది భయంకరంగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. నేను బతికున్నాను, నా ఇష్టం అనుకుంటున్నారు చాలామంది. ఈ రోజున నువ్వు కన్ను తెరిచావంటే అది దేవుని కృపే. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞ. పిల్లలు ఎంతంతే ఉన్నారండి. ఒకడు 12 సంవత్సరాలు, ఒక 10-9 సంవత్సరాలు బోర్న ఏడుస్తూ ఉన్నారు.
ఆ భర్త అంటున్నాడు, అయ్యో నేను సరిగ్గా ఉండుంటే నా భార్య ఎలాగెళ్ళి చనిపోయేదిగా సరిగ్గా పని చేసుకుంటే అని ఏడుస్తూ ఉన్నాడు. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, ఏది మన చేతుల్లో ఉండదు. అందుకే మన దేవునికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండేవారిగా ఉండాలి. చదువుకున్న వాక్య భాగం చూస్తే ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాం. ఆయన అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు అని చెప్తా ఉన్నాడు. ఆయన దగ్గర ఫలించాలి, ఫలింపు పొందాలి. ఫలింపు పొందకపోతే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చూడండి, నిలిచి ఉండాలని చెప్తున్నాడు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుని యందు మనం నిలిచి లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట అమ్మ చెప్పండి, తీసివేస్తాడు, పెరికి వేస్తాడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటున్నారు మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవునిలో ఉన్నట్టే, దేవుని సన్నిధికి వస్తే దేవునిలో నిలిచి ఉన్నట్టే అని ఒక భ్రమలో క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని మందిరంలో ఉంటే అని చెప్పలే. ఎక్కడ నిలిచి ఉండాలి? దేవునిలో మనం నిలిచి ఉండాలి. నా యందు మీరును మీ యందు. మన దేవునిలో నిలిచి లేకపోతే మన తీగే మనం ఏమైపోతామండి? ఎండిపోతాం. దేవుడు పీకగానే, ఆయన నుంచి మనం వేరవ్వగానే మన జీవితం ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని చెప్తా ఉన్నాడు. దేవుడు వాటినన్నిటిని కూడా పోగు చేసి, ఎవరైతే దేవుని యందు నిలిచి ఉన్నారో వాటినన్నిటిని కూడా పోగు చేసి అగ్నిలో పారవేస్తారంట. దేవునిలో నిలిచి ఉండడం అన్నది చాలా ముఖ్యమండి. దేవునిలో మనం నిలిచి ఉండాలి, సంఘంలో కాదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది సంఘంలో మేము నిలిచి ఉన్నామండి, నేను పుట్టు నుంచే అదే సంఘం అండి అని చెప్తారు. లేదు, నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి, లేకపోతే నిన్ను పోగు చేసి అగ్నిలో పారేస్తారని చెప్తా ఉన్నా. మనం ఈరోజు ఆ పోగు చేయడం గురించి మనం మాట్లాడుకుందాం. సరే, పోగు చేయడం అనేది మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఏదైనా పండగలు అవి వస్తూ ఉంటే ఇళ్ళన్నీ కూడా ఏం చేస్తారండి? శుభ్రం చేస్తారు. పనికొచ్చిన పనికిరాని అన్నీ కూడా ఏం చేస్తారు? దిక్కున చెప్పండి, పోగు చేస్తారు. పోగు చేశాక ఏమంటారు? అరే నీకేమి పనికి వస్తుందో అది తీసే, లేక మిగతాయన్నీ కూడా బయట పారేస్తాను అని చెప్తారు. అలాగే మనం చూస్తూ ఉంటాం, ఒక రాజకీయ మీటింగ్ జరుగుతుంది. అక్కడికి ఏం చేయాలి మనం? అందులో ఉన్న అధికారులలో జనాల్ని చెప్పండి ఏం చేయాలి? పోగు చేయాలి. ఒక ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ మనుషులు ఏం చేయాలి? బంధువులందరినీ పోగు చేయాలి. ఇలా చూస్తూ ఉంటే మన జీవితంలో అనేకమైన సందర్భాల్లో ఈ మాట మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. కానీ అది పెద్ద మనం పట్టించుకోం. కాకపోతే ఈనాడు క్రైస్తవులు వీటితో పాటు చాలామంది డబ్బులు పోగు చేసుకుంటారు, బంగారం పోగు చేసుకుంటారు, బట్టలు పోగు చేసుకుంటారు, ఆస్తులు కూడా పోగు చేసుకుంటారు. మంచిదే. కానీ వాటితో పాటు కొంతమంది ఏం పోగు చేసుకుంటున్నారంటే చూడండి, మొదటిగా పాపమును పోగు చేసుకుంటున్నారంట. ఏంటి పాపాన్ని పోగు చేసుకోవచ్చా? చూడండి, కీర్తన 41వ కీర్తన చూడండి, 41వ కీర్తన 5-6 వచనాలు చదువుదాం. చూడండి, అయితే నా శత్రువులు నా విషయమై, దావీదుగా చెప్తా ఉన్నాడు, నా శత్రువు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మార్చిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. మొదటిగా ఏం పోగు చేసుకుంటున్నారండి ఈ రోజున? అన్యుల గురించి మనకొద్దు, దేవుని సన్నిధికి వస్తున్న మన గురించే దేవుడు చెప్తూ ఉన్నాడు. క్రైస్తవులతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అండి. దేవుడిని నమ్ముకున్న బిడ్డలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు డబ్బు పోగు చేసుకో, బంగారం పోగు చేసుకో, ఆస్తులు పోగు చేసుకో, ఆ బంధువులు పోగు చేసుకో, పాపంను పోగు చేసుకోవడం ఏంటండి? అంటే అర్థం ఏంటంటే నువ్వు పాపం చేసే కొలది నీ పాపం ఏమవుతుంది?
పోగవుతూనే ఉంటుంది. యోబు గారు అంటాడు, నా పాపములు సంచిలో దాచిపెడుతున్నాడు, ముద్రించి ఉన్నామని చెప్తాడు ఆయన. మనం చేసే ప్రతి పాపములు కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? పోగు చేస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థం కావట్లే. పాపం చేసే ప్రతి ఒక్కరి పాపము పోగు చేయబడుతుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మన దేవుని సన్నిధికి వచ్చేది పాపమును పోగు చేసుకోవడానికి కాదు. ఈరోజున క్రైస్తవులు దేవుని వాక్యం అర్థం కాక పాపాన్ని పోగు చేసుకుంటూనే ఉన్నారు. వారి ఆలోచన ఏంటంటే, మనం ఎంత పాపం చేసినా సంవత్సరంలో ఒకసారి దేవుడు ఆ సిలువ మరణము పొంది ఆ రక్తములు మన పాపాలన్నీ కూడా ఏం చేస్తున్నాడంట చెప్పండి? కడిగేస్తున్నాడు కదా అని. నిజమే, కడిగేస్తాడండి. కానీ పాపానికి లెక్క ఏం చేయాలి? అప్పగించాలి. తీర్పు దినాన్న గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన పాపం అంతా చిట్ట దేవుడు అలా నీ ఎదుట ఉంచుతాడు. ఏంటి నువ్వు చేసింది? దేవుని వాక్యం విన్నావు కదా, దేవుని వాక్యం దైవజనుల ద్వారా నీకు తెలపబడింది కదా. ఎందుకు ఇంత పాపాన్ని నువ్వు మూటగొట్టుకున్నావు, ఎందుకు ఇంత పాపాన్ని నువ్వు పోగు చేసుకున్నావు అని దేవుడు అడుగుతాడండి. పాపం ఎక్కడికి పోదండి. పాపం మన వెంటే వస్తుంది. ప్రియులారా, పాపాన్ని పోగు చేసొద్దు. కష్టపడండి, డబ్బులు పోగు చేసుకోండి, ఆస్తులు పోగు చేసుకుని బంధువులను మనుషులను కూడా పోగు చేసుకునేవారు ఉన్నారు. పిల్లలు చూడండి, పాపాన్ని పోగు చేసుకోకూడదు. చూడండి, యోబు గారు అంటాడు, యోబు గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే చూడండి, అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు. కింద చూడు, నా అతిక్రమమును సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా చెప్పండి? మనం చేసే అతిక్రమములు, పాపములు, దోషములు అన్నీ కూడా ఏం చేశారంట? భద్రం చేయండి. మన బంగారాన్ని, డబ్బుల్ని, పట్టు చీరల్ని, బట్టల్ని చక్కగా విలువైన నీటిని ఏ రీతిగా అయితే బిరువులు పెట్టి భద్రం చేసుకుంటున్నామో అదే రీతిగా దేవుడు మనం చేసే పాపములు, దోషములు, చెడుతలను అన్నీ కూడా ఏం చేస్తున్నాడండి? భద్రం చేయడంట. ఒక విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను చూడండి, నా పాపములను సహింపలేక ఉన్నావు, నా అతిక్రమములు సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నాము. పిల్లలు గుర్తుపెట్టుకోండి, పాపం అనేది మనిషికి నష్టాన్ని కలుగజేస్తుంది. మనం అనేక పర్యాయాలు విన్నాం బైబిల్లో, మీరు మేలు పొందకుండా నాకు పాపమే కారణం అంటాడు, మీకు బాగుపడకుండా ఉండడానికి పాపమే కారణం అంటాడు. ఎందుకంటే దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎవరైతే పాపం కలిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించినప్పుడు వారికి బాగు ఎలా వస్తుంది? వారు మేలు ఎలా పొందుకుంటారు? ఆశీర్వాదం ఎలా పొందుకుంటారు? స్వస్థత ఎలా పొందుకుంటారు? గుర్తుపెట్టుకోండి, పాపములను పోగు చేసుకోకూడదు. పాపము నువ్వు చేసే కొలది నీ పాపములు పోగుపడుతూ ఉన్నాయి. పాపము చాలా భారం అని చెప్తాడు. సొదొమ గొమొర్రాలో చూడండి, ఆ ప్రాంతం వాళ్ళు ఎంత ఘోరమైన పాపం చేస్తారో తెలుసా? చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది. పాపం ఏమవుతుందంట? భూమికి ఏమైపోతుందమ్మా? భారం అయిపోతూ ఉంది. ఈ ప్రపంచంలో మనుషులు చేసే పాపము భూమి మీద భారం అయిపోయి భూమి మొర్ర పెడుతుందంట దేవునికి. భూమి మొర్రపెట్టినప్పుడు దేవుడు అక్కడక్కడ భూకంపాలని, ఏమండి సునామీలని, లేకపోతే కరోనాలని, లేనిపోని అన్నీ కూడా తప్పించి జనాలు ఏం చేస్తాడు? జాయిగా పంపేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. గుర్తుపెట్టుకోండి, ఆకాశం మొర పెడుతుంది, అమ్మా భూమి మొర పెడుతుంది, నీరు మొర పెడుతుంది, గాలి మొర పెడుతుంది, ప్రతిదీ కూడా దేవునికి మొర పెడుతుంది. గుర్తుపెట్టుకోండి,
అలాగే ఆనాడు సొదొమ గొమొర్రా చేసిన పాపము బహు భారమైపోయి అక్కడ భూమి మొర్రపెట్టిందండి. దేవుడు సహించలేకపోయాడు. ఏంటి ఇలా చేసే కొద్ది పాపం చేసే కొద్ది పోగు చేసుకుంటా ఉన్నారు, ఒక్కడు కూడా రక్షించబడట్లేదు. పిల్లలు కాడ నుంచి వృద్ధుల వరకు కూడా పాపంను పోగు చేసుకోవడమే. చూశాడు. దేవుడికి విపరీతమైన కోపం వచ్చేసి ఏం చేశాడండి, అగ్ని గంధకములను కురిపించి మొత్తం ఆ ప్రాంతాన్ని నాశనం చేశాడు. పాపము పోగు చేసుకోకూడదు, అది తీవ్రమైన నష్టాన్ని మనకు కలుగజేస్తుంది. ఇశ్రాయేలీయులు కూడా అదే రీతిగా వారు దేవుడు వారికి ఆస్వాదించగలది, దేవుడు వారు దీవించిన కొలది వారు ఇంకా అధికముగా పాపం చేసేవారంట. చూడండి, ఓషియా గ్రంథం, ఓషియా ప్రవక్త రాసిన ఓషియా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చూడండి, తాముకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చెదను. నా జనుల పాపముల ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మది అధికముగా పాపము చేయవలని వారు కోరుకుంటున్నారంట. చూడండి, దేవుడు వారికి కలిమి ఇచ్చాడు, దేవుడు వారికి ఆశీర్వదించాడు, దేవుడు వారిని దీవించాడు. ఈరోజు మనల్ని ఎందుకు దీవిస్తున్నాడు చెప్పండి అమ్మా? ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? దేవునికి ఇంకా నువ్వు నమ్మకంగా విశ్వాసంగా ఉంటామని తప్ప ఇంకా చెయ్యి, ఇంకా విపరీతమైన పాపం చెయ్యి అని కాదు. వారు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేశారండి. దేవుడు వారు ఘనతను ఏం చేస్తున్నాడు, నీచ స్థితికి మార్చేస్తాడండి. గుర్తుపెట్టుకొని ప్రియులారా, పాపాన్ని పోగు చేసుకోకూడదు. పాపము మనకి తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తుంది. రోమాపత్రికలో 6:23 ఏమంటాడు, పాపము వలన వచ్చు జీతము ఏమంటాడంటే మరణము అంటున్నాడు. ఏలి అనగా పాపము వలన వచ్చిన జీతము మరణం అంటే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పిల్లల ఆలోచన చేయండి, పాపం వలన ఏమొస్తుంది, మరణం వస్తుంది. సొదొమ గొమొర్రా ప్రాంతానికి ఏమొచ్చింది, మరణం వచ్చింది. ఎందువల్ల? పాపం వలన. ఈరోజు మనం చేసే పాపాల వల్ల మనకి మరణం రాకపోవచ్చు, కానీ ఆత్మీయమైన మరణం ఎప్పుడో వచ్చేసినట్టే. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో పాపం అనేది నువ్వు కలిగి ఉంటావో, పాపాన్ని నువ్వు పోగు చేసుకుంటావో, నువ్వు ఆత్మీయంగా చనిపోయినట్టే. ప్రియుల, పాపాన్ని పోగు చేసుకోవద్దు. పాపాన్ని మనం పోగు చేసుకుంటే ఏ రీతిగా నష్టపోతామో అదే రీతిగా మనం తీవ్రమైన శాపానికి గురవ్వాల్సి వస్తుంది. చూడండి, రెండవదిగా మనం చూస్తే చూడండి, రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము. రెండవదిగా చూడండి, చాలామంది నాడు క్రైస్తవులు చేస్తున్న పని వారికి విశ్వాసులకు సంఘస్థులకు అనుకూలమైన బోధకులను వారు పోగు చేసుకుంటున్నారంట. పౌలు గారు చెప్తా ఉన్నాడు. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. చూడండి, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవాడును తమ స్వకీయ దురాశనకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. చూడండి, హితబోధను సహింపక. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. కింద ఇన్పుట్లో ఏమని రాస్తుంది చూడండి, ఆరోగ్యకరమైన బోధ. ఏమండి, ఆరోగ్యకరమైన బోధ ఉంటుందా? అదే దేవుని బోధ. ఆరోగ్యకరమైన బోధ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి త్రాగుడు తాగి ఆరోగ్యం పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అమ్మా, ఆరోగ్యం పొందడానికి. డాక్టర్ గారు ఏమంటాడు? నువ్వు త్రాగుడు మానేసి కొన్ని నెలల్లో ఈ మెడిసిన్ వాడు, నీకేమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది అంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? చాలా కష్టం మందు మానడం, అయినా సరే ఏం కావాలి? పక్కన
ఆరోగ్యం కావాలి, మందు కావాలి. సర్లే ముందు బతికుంటే ఆరోగ్యం సంపాదించుకొని మరలా తాగుదామని చెప్పి ఎన్ని నెలలు మానేమంటే అన్ని నెలలు ఏం చేస్తాడు, అవి ఎత్తి తాగుడు మానేసి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాడు. అంటే అక్కడ మానేయడం అనేది చాలా కష్టతరం. అలాగే ఆరోగ్యకరమైన బోధ కూడా చాలా కష్టంగా ఉంటుంది. నీకు సరదాగా సిల్లీగా జోకులుగా కథలు చెప్పేదిగా ఉండదు. ఆరోగ్యకరమైన బోధ అంటే అదే అంటున్నాడు ఆయన. చూడండి, హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చూడండి, అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం చేసుకుంటున్నారంట, పోగు చేసుకుంటున్నారు. ఈ రోజున క్రైస్తవులు ఎట్లా ఉన్నారో తెలుసా? నేను దేవుణ్ణి నమ్ముకోవాలి అనుకుంటే క్రైస్తవుడు ఒక భక్తుడు చెప్పాడండి, ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి అని అనుకున్నప్పుడు వారు చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా నేను నమ్ముకుంటాను, నేను నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధిస్తాను, నాకు ఏ సేవకుని చూపిస్తావు, ఏ సంఘాన్ని చూపిస్తావు అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడగాలి దేవుణ్ణి. అప్పుడు దేవుడు నీకు పలానా సంఘం పలానా దైవజనుడని చూపిస్తాడండి. ఈ రోజున ఎలా ఉందో తెలుసా? ఈ సంఘం అయితే నాకు అనుకూలంగా ఉంటుంది, ఈ సేవకుడు అయితే నా మాట వింటాడు. సేవకుడు ఎవరి మాట వినాలి అమ్మ? ఎవరి మాట వినాలి చెప్పండి? సంఘం మాట వినాలి. ఈ సంఘం అయితే నేను పెత్తనం చేస్తాకు ఉంటుంది, ఈ సంఘం అయితే నేను చక్కగా ఆడుకుంటాకు బాగుంటుంది, ఈ సంఘం అయితే నా ఇష్టం, ఈ సంఘం అయితే ఇలాగా అనుకూలమైన సంఘాలు అనుకూలమైన బోధకులను ఈ రోజున పోగు చేసుకుంటున్నారండి. ఇక్కడికి వచ్చిన నీవైనా నేనైనా ఎవరికి అనుకూలంగా ఉండాలమ్మా? అమ్మా, దేవునికి అనుకూలంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సేవకుడు సంఘానికి, సంఘం సేవకుడికి ఉంటే అది దేవుని సంఘం అనిపించుకోదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఇక్కడ ఏం చేస్తున్నారంట అమ్మా? అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజంతా క్రిస్టియానిటీ అంతా కూడా బిజినెస్ అయిపోయిందండి. ఒక సేవకుడు ఫోన్ చేశాడు అయ్యగారికి, ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యగారు మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయండి అని అడుగుతున్నాడు. చెప్పాడు, ఏదో అయ్యగారు 3 సంఘాలు ఉన్నాయండి ఇలాగా అని అంటే, ఎంతమంది అండి, అక్కడ ఎంతమంది అండి, ఇక్కడ ఎంతమంది అండి అని అడిగి చెప్తూ ఉన్నాడు. నాకు 2-3 సంఘాలు ఉన్నాయండి, నా చేతిలో 10 సంఘాలు ఉన్నాయండి. ఆ 10 సంఘాల్లో కూడా ఎవరు స్పీకర్గా వేయాలన్నా, మీటింగ్స్కి కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, వీటికైనా, క్రిస్మస్లకైనా, దేనికైనా అది నా చేతుల్లో ఉన్నాయండి 10 సంఘాలు అని చెప్తూ ఉన్నాడు. అని ఆయన అంటున్నాడు, మీరు నా సంఘాన్ని, నన్ను మీ సంఘంలో పిలండి, ఏ కార్యక్రమైనా మిమ్మల్ని ఏమంటున్నాడు, మా సంఘాన్ని పిలుతాడంట. ఏంటి ఇది? ఏమన్నా ఇచ్చిపుచ్చుకోవడమా? బిజినెస్సా? ఈ రోజున అలాగే ఉందండి సమాజం. ఈ సేవకుడిని ఆ సంఘ సేవకుడిని ఈ సంఘం పిలితే ఈ సేవకుడిని ఆ సంఘంలోకి పిలుతున్నాడు. లేకపోతే పిలడంలా. అరే, సంఘం ఆత్మీయంగా బలపడాలి, విశ్వాసంలో ఎదగాలి, ఆ చుట్టూ ఉన్నవారు ఏమన్నా రక్షణ పొందకపోతే రక్షించబడే సేవకుడిని, మంచి సేవకుడిని ప్రార్థనలో అడిగి ఆ సేవకుడిని పిలిపించుకుందాం సభలకి, మీటింగ్స్కి అన్న ఆలోచన ఈ రోజున సేవకులకు ఉంటలే, సంఘానికి ఉంటే. సంఘంలో పలానా పిల్లండి అంటే పిలిచేస్తున్నారు, సేవకుడిని పిల్లండి అయ్యారు అని చెప్తే పిలిచేస్తున్నారు. అనుకూలమైన బోధకులను, సేవకులను, సంఘాలను మన పోగు చేసుకోకూడదు ప్రియులరా. ఇక్కడికి వచ్చిన మనము దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి మాత్రమే అనుకూలంగా ఉండాలి. వీళ్ళు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుని ఏం చేస్తున్నారు? కింద వచనంలో చెప్పండి, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగుతూ ఉన్నారంట. ఎందుకు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారండి? కల్పన కథలు చెప్పేవాళ్ళు కావాలి, పిట్ట కథలు చెప్పేవారు కావాలి. ప్రియులరా, మనకి ఏది ఆశీర్వాదం తీసుకొస్తుంది, ఎలా ఉంటే మనకి మేలు కలుగుతుంది అన్నదే మనం ఆలోచన చేసుకుని వాక్యానుసారంగా మనం పోవాలి తప్ప
వాళ్ళకి అనుకూలంగా ఉందో వీళ్ళకు అనుకూలంగా ఉందామన్న ఆలోచన నీకు ఎంత మాత్రం ఉండకూడదు. సమాజంలో కూడా ఇది ఈ రీతిగానే ఉంది ప్రియులారా. అనుకూలమైన వారినే మనం పిలుచుకుంటాం, అనుకూలమైన వారితోనే మనం ఉంటాం. అనుకూలమైన సంఘాలకి ఈ రోజున సంఘం చాలామంది ఇక్కడ రాకపోవడానికి కారణం కూడా పాస్టర్ గారు, కలెక్టర్ గారు, పదవులు ఎవడో ఏమేవాడైనా ఏం కావాలంట చెప్పండి అమ్మ, ఏం కావాలి అమ్మ? పదవులు ఏమి పెత్తనాలు ఏమనంట మాట. అందుకే అక్కడికి వెళ్ళబోద్దాము మాకు అని చాలామంది మేము మాట్లాడితే విన్నాం. అంటే పదవులు పెత్తనాలు అవి ఇచ్చేస్తే ఎక్కడికి వచ్చేద్దరు? అలా దేవుని సంఘంలో మనం పెత్తనం చేయొచ్చా? దేవుని సంఘం అంటే ఎవరిదాం ఇది? ఏదన్నా మన గుప్పుడులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చా? చేయకూడదు. దేవుని మందిరం, ప్రార్థనా మందిరం, దేవుని మందిరం ఆరాధించే ఆరాధన స్థలం అంతే. ఎట్టి పరిస్థితులు దేవుడిని గుప్పులో పెట్టేసుకోవాలి, దేవుడిని ఆడించేయాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను ఉండబట్టే సంఘం నేను నడిపించాను, మన ఎత్తింగ్ ఏముండదు అని చెప్తూ ఉంటారు. కొన్ని చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాం కదా, బయట చూస్తూ ఉంటాం కదా. చాలా తప్పు. మన దేవునికి అనుకూలంగా ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అనుకూలమైన జీవితాలు మనకు కలిగి ఉండకూడదు. మత్తయి సువార్తలు అంటాడు, అనుకూలమైన బోధకుడు ఒక్కడే అంటాడు. అనుకూలమైన బోధకుని ఏర్పాటు చేసి పోగు చేసుకుంటాను అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 23:8 మనం చూస్తే బోధకుడు ఒక్కడే అంటాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. చూడండి 23:8 చూద్దాం. మీరైతే బోధకులని పిలవవద్దు. చూడండి, బోధకుడని పిలవద్దు, ఒక్కడే మీకు బోధకుడు, మీరందరూ సహోదరులు. ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు? బోధకుడని పిలవకూడదు. ఒక్కడే బోధకుడు. ఎవరండి? ఆయనే మన యేసుక్రీస్తు ప్రభువారు. మనందరం కూడా సహోదరులు. ప్రియులారా, సేవకులను ఏర్పాటు చేసుకున్న దేవుడు సేవకులు అంట. బోధకుడు ఒక్కడే. అనుకూలమైన బోధకులు మనం అనుకూలమైన సంఘాలను మనం పోగు చేసుకుని వెళ్ళకూడదు. ఆ మధ్యన ఒక వ్యక్తి ఇక్కడికి అయ్యగారి దగ్గరికి వచ్చాడు. ఆయన ఇక్కడే పోస్ట్ ఆఫీస్ దగ్గర చర్చికి వెళ్తా ఉన్నాడు, నాకు గుర్తు బాగా. అయితే అతను ప్రార్థన చేసుకుంటే, ఆయన సంఘంలో ఉన్నాడు కానీ వాక్యం ఆయనకి ఇష్టం లేదు. అయితే నేను ఏ సంఘానికి వెళ్ళాలంటే పలానా చర్చి పలానా సేవకుని చూపించాడంట దేవుడికి. ఆయన వచ్చాడు ఇక్కడికి, ఐదుతో మాట్లాడితే అక్కడ ఏదో భేదం వచ్చి రాజు జాన్వేస్లీ చర్చికి వెళ్ళిపోతున్నారంట. బైబిల్ కొనరు, జాన్వేస్లీ చర్చికి వెళ్ళిపోతూ ఉంటే, ఇలాగే నేను ప్రార్థన చేసుకుంటే ఈ సంఘం చూపించిందండి అని అంటే, రండి అయితే మరి దేవుడు చూపించినప్పుడు మానకూడదంటే, ఆ వ్యక్తి మళ్ళా పాస్టర్ గారు వెళ్ళి బతుకులాడి అది ఇది చేస్తే మళ్ళా ఆ చర్చికి వెళ్ళిపోయింది. దేవుడు చూపించి వెళ్ళమన్నా కూడా ఆ వ్యక్తి ఎగపోయాడు. ఈ రోజున మనకి దేవుడు ఏంటంటే ఆశీర్వాదం కోసమే. దేవుడు మనం దేవుడి కోసమే. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాం, ఏం చేయమంటే అది చేయం. కానీ మనకి దేవుళ్ళు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, స్వస్థత కావాలి, మేలు కావాలి. ఒకసారి ఆలోచించి ఇక్కడ అంటున్నాడు చూడండి, గలతీ పత్రిక 1:6 మనం చదివితే, గలతీ పత్రిక 1:6 ఏం చేస్తున్నాడంట? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింతగా త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది అని చెప్తా ఉన్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి, అంటే దేవుణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు, భిన్నమైన సువార్తకు, రకరకాల మోతలకు, కల్పన కథలకు ఎంత త్వరగా ఎలాగంట త్వరగా తిరిగిపోతా ఉన్నారు. దేవుని వైపు తిరగాలి. నీ బోధ ఏదైనా సరే, బోధ విన్నా నీవు దేవుని వైపు తిరగాలి తప్ప, దేవుని వైపు చూడాలి తప్ప వేరే
వైపు మనం ఎంత మాత్రం చూడదు. పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. వారు అధిక లోబులై వాక్యములు చెప్పుచు ఈ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చెయ్యదు, నిద్రపోదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ కథలో ఈ స్టోరీలు ఈ దేవుని వాక్యం చెప్పకుండా, దేవుని వాక్యం చెప్పి ఎగ్జాంపుల్గా దేవుని వాక్యం చెప్పకుండా ఓన్లీ కథలే చెప్తారు. అది ఎందుకంటే లాభము ఇక్కడ అన్నాడు కదా, చదువు ఏమన్నాడన్నా, వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందామని. వీళ్ళ గుర్తు పెట్టుకోండి, అనుకూలమైన బోధకులు, అనుకూలమైన సంఘాలు వద్దు. దేవునికి మనం అనుకూలంగా ఉందాం. అనుకూలమైన బోధకులను, పాస్టర్లను పోగు చేసుకోకూడదు. చివరిగా చూడండి, మూడోదిగా మనం పోగు చేయవలసింది అందరినీ దేవుని దగ్గరికి, దేవుని వాక్యం వినడానికి పోగు చేయాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం చూడండి. మనం చేయవలసిన పని చూడండి, ఒక మీటింగ్కో లేకపోతే ఒక గొడవకో, ఒక ఏదో కట్టుబాటుకో, ఒక వంశానికో లేదా ఒక మతానికో మనం ఏదన్నా వస్తే పోగు చేసుకుంటూ ఉంటాం. కాదు, మనం చేయవలసిన అందరినీ దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధికి మనం పోగు చేయాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం. మీ దేవుడైన యెహోవాకు భయపడి మీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం అందరినీ దేనికి పోగు చేయాలండి? దేవుని వాక్యం, దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధికి పోగు చేయాలి. అంతే తప్ప మనం దేని పోగు చేస్తాం? ఒక పార్టీ మీటింగ్ అయితే పోగు చేసేస్తాం, లేకపోతే ఏదైనా గొడవ వస్తే మన కులం అందరిని పోగు చేసేస్తాం, మన బంధువులందరినీ పోగు చేసేస్తాం. పండగలు వస్తే ఇంటి దగ్గర ఏమైనా పోగు చేసుకుంటాం చెప్పండి? అరే చక్కగా పండగ రోజున బంధువులందరూ వచ్చారు, సేవకుని పిలిపించి వాక్యం చెప్పిద్దాం అనుకుంటావా? అబ్బే ఏం కూర తెద్దామంటావు, నాడుకూడదేనా, అయితేనా ఈతేనా అంటారు తప్ప ఏమండి ఇటువంటి ఆలోచన ఎవరికన్నా వస్తుందా? ఇక్కడేం చేయమంటున్నాడనా? స్త్రీలేమి, పిల్లలేమి, చూడండి, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పొలంలో పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకే అందరినీ పోగు చేయాలి. ఒక వ్యక్తి పోగు చేసాడండి బైబిల్లో, అతడే కొర్నేలి. చూడండి, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 10వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవడి ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనముందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తెరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. చూడండి, అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినవి. చూడండి, ఇప్పుడు నీవు చూడండి యుప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను నన్ను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్తాడు. చూడండి, కొర్నేలి దగ్గరికి దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి అంటా ఉంది, నీ ప్రార్థనలో, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధి చేరినాయ్యా. సేవకుడు అనేవాడు ఉన్నాడు, పేతురు గారు చర్మకారుని ఇంటి దగ్గర ఉన్నాడు. నువ్వు 2 మనుషుల్ని ఏమన్నా పంపి నీ ఇంటికి తీసి తెచ్చుకో, దేవుని మాటలు నీకు బోధిస్తాడని చెప్తాడు. కానీ ఇతను చేసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? చాలా నాకు ఇష్టమైందండి. నీవు మాత్రమే పిలిపించుకో నీ కుటుంబానికి అంటే, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చూడండి,
అదే అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుదాం. మరునాడు అతడు లేచి పేతురు, మనుషులు వెళ్ళిపోయారు, పేతురు కానీ తీసుకుని వచ్చేస్తున్నారు. చూడండి, వారితో కూడా బయలుదేరును యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చేస్తున్నాడండి? ఆమె ఏం చేస్తున్నాడు? కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి ఎవరి కోసం చూస్తున్నాడు? దైవజనుని కోసం చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప! వీళ్ళందరినీ కూడా పోగు చేసింది ఎందుకు? దేవుని మాటలో నా బంధువులు రక్షించబడలేదు, నా స్నేహితులు దేవుణ్ణి తెలుసుకోలేదు. వీళ్ళందరూ కూడా దేవుని మాటలు విని అమ్మా దేవుణ్ణి తెలుసుకోవాలి, రక్షణ పొందాలని. ఈరోజు నువ్వు ఎందుకు పోగు చేస్తున్నావండి? ఇంటి దగ్గర బంధువులు పోగు చేసుకుంటావు, స్నేహితులు పోగు చేసుకుంటావు. ఒక్కళ్ళన్నా రక్షించగలిగావా? దేవుని సన్నిధి నడిపించగలిగావా? ఈ వ్యక్తి ఎంత గొప్ప కార్యం ఎందుకు పోగు చేసాడు వీళ్ళందరినీ? చూడండి, 33వ వచనం చదివితే చెప్తున్నాడు ఆయన, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ చెప్పు, మేము ఎలా ఉన్నాం వినడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామయ్యా. వీళ్ళందరినీ కూడా మా బంధువుల్ని, స్నేహితులు, చుట్టుపక్కల అందరూ కూడా ఎందుకు పిలిపించినో తెలుసా? ఎందుకు పోగు చేసినో తెలుసా? ఎందుకంట నీవు చెప్పే దేవుని మాటలు వినడానికి. సేవకుడు నీ దగ్గరకు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు గృహ దర్శనాల నిమిత్తం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు పిలుస్తావా? పిలవ. నీవు ఉంటావు, నీ భర్త ఉంటాడు, నీ భర్త ఉంటాడో లేదో కూడా తెలీదు. చాలామంది వచ్చినప్పుడు వెళ్ళిపోతారేమో. నీ కుమారుడు ఉంటాడో లేదో తెలీదు. పోగు చేయాలండి. నువ్వు అందరినీ పోగు చేసినప్పుడు, వారు దేవుని మాటలు విన్నప్పుడు వారందరూ కూడా రక్షించబడతారు. 47వ వచనం చదివితే, అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని కొర్నేలి పిలిచిన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఏం పొందుకున్నారు చెప్పండి? రక్షణ, బాప్తిసం పొందుకున్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు పోగు చేయవలసింది దేవుని సన్నిధికి, దేవుని మాటలు వినడానికండి. ఆ రీతిగా అందుకే కొన్నేళ్ళ గురించి ఎందుకు దేవుడు బైబిల్లో రాయించాడండి? పరిశుద్ధ గ్రంథంలో నీవు కూడా దేవుని మాటల్లో వినడానికి దేవుని సన్నిధికి పోగు చేస్తే నీ పేరు కూడా జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే చూడండి, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయమ్మా? జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవుని కొరకు ఆత్మలను పోగు చేసేవారి పేర్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి? జీవగ్రంథం. గుర్తుపెట్టుకోండి, ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే వాడు అగ్నిలో పడవేయబడినని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మీకు ఆ విషయం తెలుసో లేదో? నీ పేరు, నా పేరు, అందరి పేరు ఎక్కడ రాయబడాలి? శిలాపలకల మీద, ఆ పలకల మీద కాదు. గుర్తుపెట్టుకుని ప్రియులారా, మన పేర్లు జీవగ్రంథమందు రాయబడాలంటే దేవుని సన్నిధికి మనం ఆత్మలను పోగు చేయాలి దేవుని వాక్యం వినడానికి. కీర్తనగాడు అంటాడు, 42వ కీర్తన 4వ వచనం చదువు ముగించుకుందాం. చూడండి, 42వ కీర్తన 4వ వచనం. జన సమూహములను పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని
సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు. చూడండి, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఎక్కడ నడిపిస్తున్నాడు? అమ్మ చెప్పండి, ఎక్కడికి నడిపిస్తున్నాడు? అంతా చెప్పండి. దేవుని సన్నిధికి నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటే అతని ప్రాణం ఏమవుతుందంట? నాలో కరిగిపోచున్నది. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈ విశ్వాసం నేనే నడిపించాను, ఈ వ్యక్తిని నేనే నడిపించాను, ఈ కుటుంబాన్ని నేనే నడిపించాను అని నువ్వు ఎప్పుడన్నా సంతోషిస్తున్నావా? ఆనందిస్తున్నావా? గొప్ప ధన్యత అండి ప్రియులారా. దేవుని యొద్దకు నడిపించడం అంటే గొప్ప ఆశీర్వాదం. చూడండి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి నడిపిస్తావు. ఎండి ఇలా ఏం సాయం చేయండి, లోన్ చేయండి, లోనే ఉండదు అని నువ్వు నడిపించి వాళ్ళు ఏమైనా మేలు పొందుకుంటే వారు నీకు ఏదన్నా ఇస్తారు, కృతజ్ఞత కలిగి ఉంటారు. మరి దేవుని దగ్గరికే నశించిపోతున్నావని నడిపిస్తే దేవుడు నీకు ఇంకెంత మేలు ఆశీర్వాదం ఇస్తాడండి. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది అంటున్నాడు. ప్రియులారా, పాపమును కాదు, అనుకూలమైన సంఘాలని, బోధకులను కాదు, మనం ఏం చేయవలసిన పని ఏంటండి? దేవుని సన్నిధికి, దేవుని వాక్యం వినడానికి అందరినీ పోగు చేయాలి. దేవుని వాక్యాన్ని పోగు చేసుకోవాలి. ఎంత పోగు చేసుకున్నావు దేవుని వాక్యాన్ని చెప్పండి అమ్మా, చెప్పండి. ఇవన్నీ సీరియల్స్ అని, జబర్దస్తులు అని, అవి ఎన్నో ఉంటాయి మన హృదయంలో, మనసులో. దేవుని వాక్యాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని పోగు చేసుకున్నావు అంటే చెప్పలేం. దేవుని సన్నిధికి అందరినీ, స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, అందరినీ పోగు చేయమని చెప్తున్నాడు. పోగు చేద్దాం దేవుని యొద్దకు. అనేక మందిని దేవుని వైపు తిప్పేవారుగా, రక్షణ పొందేవారుగా వారికి అవకాశం కలుగజేద్దాం. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా, ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. ఎవరైతే దేవుని యందు నిలిచి లేకపోతే బయట పారవేయబడి పోగు చేసి అగ్నిలో పారేస్తాడంట. ఈ రోజున మన జీవితంలో అనేకమైన వాటిని పోగు చేసుకుంటాం. డబ్బును పోగు చేసుకుంటాం, బంగారాన్ని పోగు చేసుకుంటాం, బంధువులను పోగు చేసుకుంటాం, స్నేహితులను పోగు చేసుకుంటాం, పదవులను పోగు చేసుకుంటాం, రకరకాల అన్నీ పోగు చేసుకుంటాం. కానీ నీ ఆత్మీయమైన స్థితిలో పాపాన్ని నువ్వు పోగు చేసుకుంటున్నావా? రెండోదిగా నీకు అనుకూలమైన బోధకులను, సంఘాలని పోగు చేసుకుంటున్నావా? నొప్పించకుండా చెప్పే సంఘాలని, సేవకుల్ని. ప్రియులారా, జాగ్రత్త. మనము ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద బ్రతుకుతున్న ఎవరైనా సరే దేవునికి అనుకూలంగా జీవించాలి తప్ప ఎవరికి వారు కాదు ప్రియులారా. అలా అనుకూలంగా జీవించిన వారు ఏమైపోయారో మనం చూస్తూ ఉంటాం. అనుకూలమైన బోధకులను, సంఘాలను ఏర్పాటు చేసుకోవద్దు. దేవునికి అనుకూలంగా ఉండండి. దేవుని సన్నిధికి రండి. చివరిగా ప్రియులారా, అందరినీ దేవుని వాక్యం వినడానికి పోగు చేయాలి. కొర్నేలి చూడండి, నువ్వు పిలిపించుకోయా అని చెప్పింది దేవదూత. అతడు వచ్చే సమయానికి బంధువులను, స్నేహితులు అందరినీ కూడా తన ఇంట్లో పోగు చేశాడు. ఇలా ఎవరు కూడా దేవుని తెలుసుకోలేదు, రక్షణ పొందలేదు. ఇలా రక్షణ పొందాలి, ఆ నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని అందరినీ పోగు చేశాడు. నీ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు అందరినీ పోగు చేస్తున్నావా? భర్త గారు ఎక్కడికి వెళ్ళకూడదు, సేవకుడు వస్తున్నాడు, అమ్మా ఎక్కడికి వెళ్ళకు, రే నువ్వు ఎక్కడికి వెళ్ళకో అన్ని కుమారుడికి వీళ్ళందరికీ చెప్పగలుగుతున్నావు? నువ్వు చెప్పవు. సేవకుడు వస్తాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు రక్షించబడుతుంది నీ కుటుంబం? ఇంకెప్పుడు రక్షణలోకి వస్తుంది నీ కుటుంబం? గుర్తుపెట్టుకో, దేవునిలో నిలిచి లేకపోతే పోగు చేసి అగ్నిలో పారవేస్తాడంట దేవుడు. నీలో ఎంత మాత్రం ఫలింపు అనేది ఉండదు ప్రియారా. దేవునిలో నిలిచి ఉందాం. అందరినీ దేవునిలో నిలిపేలాగా అందరినీ పోగు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వకృపానిధివైన దేవా, నీకే వందనాలు. ఏదో కాలమందు నాతో, మాతో, అందరితో ప్రభా నీ లేఖనాల ద్వారా మాట్లాడినందుకు నీకే వందనాలు. ఈ మాటలను బట్టి మేము ఇంకా ఆత్మీయంగా
బలపడి ప్రభు నీ సేవలో బహుబలముగా వాడబడ్డానికి మీరే కృప చూపించి నడిపించమని మా అందరి హృదయంలో ఈ మాటలు మీరే భద్రపరుచుకొని నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు లేనియంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.